अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం। శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను। ఆమీన్। ముందుగా నేను అల్లాహ్తో సుబ్హానహు తఆలాకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను। ఎందుకంటే మనం అమ్మ ఆయిషా రదియల్లాహు గారి యొక్క జీవిత చరిత్రలో మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథం ఆధారంగా ఈరోజు చివరి భాగంలో ఉన్నాము। అదేవిధంగా నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దరూద్ పంపిస్తూ ఉన్నాను, అల్లాహ్ని ప్రార్థిస్తూ, ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన కూడా శాంతి సేవకులు కురిపించండి వల్ల, మరియు ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల, ఆమీన్। మరి అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు గారి యొక్క జీవిత గాథని మనం అల్లామా సయ్యద్ సులైమాన్ నద్వీ గారు రాసినటువంటి చారిత్రక గ్రంథాలు మరియు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగాను మరియు ఇతర గ్రంథాల ఆధారంగాను సంకలనం చేసినటువంటి యొక్క గ్రంథంలోని చివరి భాగంలో ఈరోజు మనం ఉన్నాం। మరి ఈరోజు మహిళలకి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఎలా ఆదర్శంగా ఉన్నారు, ఎలా రోల్ మోడల్గా ఉన్నారు, ఆమె ఎలా ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యగాను, మరియు అల్లాహ్ యొక్క భక్తురాలిగాను, మరియు ఒక ముస్లిం వనితగా, ఒక ముస్లిం స్త్రీగా, సమాజంలో ఒక లీడర్గా, ఒక నాయకురాలిగా, లేదా ఒక ఆదర్శమూర్తి, ఒక ఆదర్శవంతమైన జీవితంగా ఆమె ఎలా గడిపారు అనే విషయాన్ని ఆమె చూపించారు। ఒక భర్త ఉన్నప్పుడు ఎలా జీవించారు, భర్త లేనప్పుడు, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, భర్త లేనప్పుడు ఒక స్త్రీ ఎలా జీవించారు, అదేవిధంగా ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక అమ్మగా, మరియు ఆమె ఒక సమాజంలోని ఒక అల్లాహ్ యొక్క భక్తురాలిగా, మరియు సమాజంలో ఒక స్త్రీగా, మరి ఆమె పరదా పద్ధతి పాటిస్తూనే ఏ విధంగా తన యొక్క జీవితాన్ని గడిపారు అనేది మనం అల్హమ్దులిల్లా ఇంతకుముందు 24 భాగాలలో మనం తెలుసుకోవడం జరిగింది। మరి మహిళా లోకానికి ఆమె చేసిన అతిపెద్ద ఉపకారం ఏమిటి అంటే, ఒక ముస్లిం మహిళ పరదాలో ఉంటూనే వైజ్ఞానిక, ధార్మిక, రాజకీయ సేవల్ని అందించగలదు। పరదా పద్ధతిలో ఉండి కూడా, బురకాలో ఉండి కూడా, మరి ఆమె ఈ యొక్క పద్ధతులన్నీ కూడా ఒక వైద్య రంగంలో కానీ, ధార్మిక ఆధ్యాత్మిక రంగంలో కానీ, చట్టం, న్యాయం, ధర్మం విషయాలలో కానీ, ఒక నాయకురాలిగా, ఒక లీడర్గా, ఒక స్టూడెంట్గా, ఒక విద్యావేత్తగా, మరియు అనేక సేవలు అందిస్తూ పరదా పద్ధతిలోనే ఉంటూ ఇలాంటి అనేక సేవల్ని ఆమె అందించగలిగారు। ఆమె దానిలో ఆదర్శంగా ఉండి చూపించారు, మరియు ఆమె అనేక హితబోధలు కూడా చేశారు। ఒక సమాజ సంస్కరణ కార్యాన్ని చేపట్టగలదు ఒక స్త్రీ, పరదా పద్ధతిలోనే ఉండి సమాజ సేవ చేయగలదు, పరదా పద్ధతిలోనే ఉండి చదువుకోగలదు, పరదా పద్ధతిలో ఉండి టీచింగ్ చేయగలదు, ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, అదేవిధంగా పరదా పద్ధతిలో ఉండి ఒక నాయకుడిగా। ఇక మీకు అర్థమై ఉంటుంది ఈ టాపిక్ అనేది। సో పరదా పద్ధతిలో ఉంటూనే ఆమె అన్ని చేశారు అనేది ఇక్కడ మనకి ఈరోజు ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది। ఇక ప్రవక్త ప్రియ సహచరులలో మసీహే ఇస్లాం బిరుదాంకితులైన వారు గడించారు। అంటే మహానీయ అబూజర్ రజియల్లాహు గారి నేపథ్యంలో ఈ మాట అనబడింది। సుననే తిర్మిజీ బాబు మనాఖిబ్ అబూజర్ హదీస్ నెంబర్ 3802 నుంచి ఈ యొక్క విషయం తీసుకోవడం జరిగింది। మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తోడుగా, అండగా నిలవటంలో హారూన్ అనదగ్గవారు కూడా గడిచారు। ఇక సహబియాతుల విషయానికి వస్తే అల్హమ్దులిల్లా ఉమ్ముల్ మొమినిన్ మరియమే ఇస్లాం స్థాయిని కలిగి ఉంది। అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీ రజియల్లాహు గారితో అంతం మిన్ని జిమంజీలతు హారూన మిన్ మూసా అన్నారు అనే హదీసులో ఉంది। ఈ అర్థం గల హదీసు మహానీయ అలీ రజియల్లాహు గారి గురించి మాత్రమే ఉంది। సహీ బుఖారీ కితాబ్ ఫజాయిల్ అసహాబున్ నబీ రజియల్లాహు అన్హు బాబు మనాఖిబ్ అలీ ఇబ్నే అబీ తాలిబ్ రజియల్లాహు గారు హదీస్ నెంబర్ 3706 నుంచి యొక్క విషయం తీసుకోవడం జరిగింది। మహిళా సహచరులలో చాలామంది
తమ గోడును, తమ యొక్క బాధను దైవప్రవక్త ముహమ్మద్ అస్లం గారికి చెప్పుకోవలసి వచ్చినప్పుడు ఉమ్ముల్ మోమినిన్ మాధ్యమంతోనే చెప్పుకునేవారు. తనకు సాధ్యమైనంత వరకు ఆమె వారికి తోడ్పాటును అందించేవారు. మహానీయ ఉస్మాన్ బిన్ మజ్వూన్ రజల్లా గారు అనే సహబీ మహాసాత్వికులు, ఒక సన్యాసి మాదిరిగా జీవితం గడిపేవారు. ఒకరోజు ఆయన యొక్క భార్య ఆయిషా రజల్లా గారి వద్దకు వచ్చింది. ఆమె వాలకం చూస్తే ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్టుగా ఉంది. అన్ని రకాల అలంకరణలకు, సింగారాలకు ఆమె దూరంగా ఉంది. కారణం అడిగితే చెప్పడానికి మొహమాట పడింది. నిలదీసి అడిగితే ఏం చెప్పను, నా భర్త పగలంతా ఉపవాసం పాటిస్తారు, రాత్రంతా నమాజు చేస్తూ ఉంటారు అని ఆమె ఉమ్ముల్ మోమినిన్ అమ్మ ఆయిషా రజల్లా గారికి చెప్పుకున్నది. దైవప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఇంటికి వచ్చినప్పుడు మాటల మధ్యలో ఆయిషా రజల్లా గారు ఈ సంగతిని ముహమ్మద్ అస్లం గారి వద్ద ప్రస్తావించారు. దైవప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఉస్మాన్ బిన్ మజ్వూన్ రజల్లా గారి ఇంటికి వెళ్ళి, చూడు ఉస్మాన్ రజల్లా గారు, సన్యాసత్వాన్ని అవలంబించమని మనకు ఆజ్ఞాపించబడలేదు. ఏమిటి, నా జీవనం విధానం నీకు అనుసరణీయంగా లేదా? నా జీవితంలో నీకు సున్నత లేదా? నా జీవితంలో నీకు జీవన విధానం కనిపించట్లేదా? నేను అందరికన్నా ఎక్కువగా అల్లాహకు భయపడతాను కదా, మరి ఆ అల్లాహ్ యొక్క ఆజ్ఞలను అందరికన్నా అధికంగా శిరస వహిస్తాను కదా, మరి అయినప్పటికీ నేను భార్యల హక్కులను నెరవేరుస్తూ ఉన్నాను అని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఉస్మాన్ రజల్లా గారికి అర్థమయ్యే విధంగా సముదాయించారు, అర్థమయ్యేటట్టు ఆయనకు చెప్పారు. ఈ యొక్క విషయం ముస్నద్ అహ్మద్ 6/226లో చెప్పబడింది. అంటే ప్రతి ఒక్కరు, ముస్లిం అన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పెండ్లి చేసుకోవాలి అని, మరి అల్లాను ఆరాధించాలి, ఉపవాసాలు ఉండాలి, నమాజులు చేయాలి, అలానే మరి పెండ్లి కూడా చేసుకోవాలి, పిల్లల్ని కూడా కనాలి, మరి అల్లా చెప్పిన ఆజ్ఞలను కూడా పాటిస్తూ జీవిస్తూ ఆరాధనకి సమయాన్ని తీస్తూ ఉండాలి అనేది జీవిత యొక్క సత్యం. మరి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు అర్థమయ్యేటట్టు చెప్పారు. మరి ఉస్మాన్ రజల్లా గారి యొక్క భార్య అయినటువంటి ఇంకో సహబీ గారు మరి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారికి డైరెక్ట్గా చెప్పుకోలేక మరి అమ్మ ఆయిషా రజల్లా గారికి చెప్పుకోవటం వల్ల అమ్మ ఆయిషా రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి వద్ద ఈ యొక్క విషయాన్ని చెప్తే ముహమ్మద్ అస్లం గారు వెళ్ళి ఉస్మాన్ రజల్లా గారికి అర్థమయ్యేటట్టు సందేహించారనమాట. ఇలా ఆయిషా రజల్లా గారు ఇలా అనేక మందికి ఈ విధంగా సహాయం చేశారు కూడా. సయ్యిదా హౌలా అనే ఒక సహబియా ఉండేవారు. ఆమె రాత్రంతా నిద్రపోకుండా నమాజులు చేశారు. ఆ యొక్క సహబీ గారు రాత్రంతా నిద్రపోకుండా నమాజులు చేసేవారు. యాదృచ్ఛికంగా ఆమె ఒకసారి దారిన పోతూ కనబడితే దైవ ప్రవక్త, ఇదిగో ఈవిడ గారే ఆ యొక్క హౌలా అనేటటువంటి ఈమె రాత్రంతా నిద్రపోకుండా నమాజులు చేస్తూ ఉంటుంది అని జనులు చెప్పుకుంటూ అన్నారు ఆయిషా రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారితో. అందుకు ముహమ్మద్ అస్లం గారు ఆశ్చర్యపోతూ, ఏమిటి, రాత్రంతా నీవు నిద్రపోవా? నీవు చేసే ఆచరణ 4 కాలాల పాటు చేయగలిగేటట్లుగా ఉండాలి. ఆరంభ సూరత్వం మంచిది కాదు అని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు బోధించారు. ఈ యొక్క విషయం ముస్నద్ అహ్మద్ 6/247, సహీ ముస్లిం హదీస్ నెంబర్ 785, సహీ బుఖారీ తహజ్జుద్ ప్రకరణం హదీస్ నెంబర్ 1151లో ఈ యొక్క విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఉదయం నమాజులు చేస్తూ ఉండాలి, అదేవిధంగా మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి, ఉపవాసాలు ఉండొచ్చు, ఉపవాసాలు విడిచిపెట్టొచ్చు, మరియు అంటే రంజాన్ ఉపవాసాలు కాదు, నఫిల్ సున్నత్ ఉపవాసాల గురించి. అదేవిధంగా పెండ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వారి యొక్క బాధ్యతలు తీర్చాలి, అదేవిధంగా రాత్రిపూట నిద్రపోతూ ఉండాలి, మళ్ళీ మధ్య మధ్యలో లేసి నమాజ్ చదువుకొని కూడా పండుకోవచ్చు. ఇలాంటి అనేక విషయాలు చెప్పడం. అంతేగాని నిరంతరం ఆరాధన చేస్తూ ఉండండి, మీ పనులన్నీ వదిలేసి నిరంతరం ఆరాధన చెయ్యండి అని ఎక్కడ చెప్పలేదు. మీరు మీ పనులు చేస్తూ మరి ఏ సమయం ఏ సందర్భంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి ఆరాధనలకి ఎప్పుడెప్పుడు టైం తీయాలి. ఉదాహరణకి ఒక రోజులో 5 నమాజులు ఉన్నాయి, ఆ 5 నమాజులకి ఎలా టైం తీయాలి, ఏ సమయంలో టైం తీయాలో ఆ టైంలో తీసి 5 నమాజులు చదువుకోవాలి. అలానే మరి రాత్రి పండుకోవాలి. వీలైతే రాత్రులలో నఫిల్ సున్నత్ నమాజులు కూడా చదువుకోవచ్చు. మస్జిద్లో ఫర్జ్ నమాజులు చదివితే ఇంట్లోకి వచ్చి సున్నత్ నమాజులు కూడా, నఫిల్ నమాజులు కూడా చదువుకోవచ్చు. మరియు అదేవిధంగా
తెల్లవారుజామున లేదా రాత్రి తర్వాత మరి తహజ్జుద్ నమాజ్ చదువుకోవచ్చు. ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. కానీ మన పనులన్నీ వదిలేసి లేదా మనం కష్టతరంగా దానినే కంటిన్యూగా అలానే చేస్తూ ఉండమని ఎక్కడ చెప్పలేదు. మన పనులు చేసుకుంటూ వీటి కోసం టైం తీయాలి అని ఇస్లాం బోధిస్తూ ఉంది. అదేవిధంగా ఒక స్త్రీ దొంగతనం చేసినందుకు శిక్ష విధించడం జరిగింది. ఆ తర్వాత ఆమె పశ్చాత్తాపడి సద్వర్తనను అలవరించుకుంది. అయినప్పటికీ కొంతమంది మహిళలు ఆమెతో కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఆమె మాత్రం ఆయిషా రజల్లా గారి దగ్గరకు వస్తూ ఉండేది. ఆమె పట్ల విశ్వాసుల మాత ఆయిషా రజల్లా గారు మర్యాదగా మసులుకునేవారు. ఆమె ఏదైనా అభ్యర్థించుకుంటే ఆమె మాటను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు చేరవేసేవారు అమ్మ ఆయిషా రజల్లా గారు. సహీ బుఖారీ కితాబు షహదత్ హదీస్ నంబర్ 2648లో ఈ యొక్క విషయం చెప్పబడింది. సహీ ముస్లిం శిక్షల ప్రకారం హదీస్ నంబర్ 9/1288లో కూడా ఈ యొక్క విషయం చెప్పబడింది. ఒక సహబియా భర్త ఆమెను ఎడాపెడా బాధేశాడు. దాంతో ఆమె శరీరం కందిపోయింది. ఆమె తిన్నగా అమ్మ ఆయిషా రజల్లా గారి దగ్గరికి వచ్చి తన శరీరం పైని దెబ్బలను చూపించింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటికి రాగానే ఆమె మరి ఈ యొక్క విషయాన్ని చెప్పారు. దైవప్రవక్త, ముస్లిం మహిళలు అనుభవిస్తున్న బాధల్ని నేను వర్ణించలేను. ఈ అభాగ్యురాలు ఒంటిపై ఆమె తొడిగిన వస్త్రాల కన్నా ఎక్కువగా నీలిరంగు వచ్చేసింది అని చెప్పడం జరిగింది. తన ఇల్లాలు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సన్నిధికి వెళ్ళింది అని తెలుసుకొని ఆ సహబీ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. విచారణ జరిపితే తప్పు ఇరువైపులా ఉంది అని ఇద్దరి వైపు కూడా తప్పు ఉందని తెలిసింది. ఈ యొక్క విషయం సహీ బుఖారీ కితాబుల్ లిబాస్ హదీస్ నంబర్ 5852లో చెప్పబడింది. స్త్రీలను అల్ప దృష్టితో చూసే వారిపై ఆయిషా రజల్లా గారు మండిపడేవారు. ఏదైనా సంఘటన దృష్ట్యా ఎవరైనా స్త్రీ గురించి తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే ఆ సంఘటన పూర్వాపరాలను ఆమె విశదీకరించేవారు. స్త్రీ, కుక్క, గాడిద గనక నమాజు చేస్తున్న వారి ముందు నుంచి నడిచిపోతే, నమాజును చదివే వారి ముందు నుంచి ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్ళినా, ఒక కుక్క నడుచుకుంటూ వెళ్ళినా, ఒక గాడిద నడుచుకుంటూ వెళ్ళినా, నమాజ్ చదివే వారి ముందు నుంచి వీళ్ళెవరన్నా కుక్క కానీ, స్త్రీ కానీ, గాడిద కానీ ఎవరైనా నమాజు చేస్తున్న వారి ముందు నుంచి మరి వెళ్తే ఆ నమాజు భగ్నమైపోతుంది అని కొంతమంది ప్రవక్త సహచరమాన్యులు ఉల్లేఖించారు. ఇది విన్న అమ్మ ఆయిషా రజల్లా గారు, అలాగైతే స్త్రీ కూడా నీచమైన జంతువేనా అని ప్రశ్నించారు. మీరు మా ఆడవాళ్లను గాడిదల, కుక్కల కింద జమకట్టారా అని కూడా మండిపడ్డారు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి నమాజు చేస్తూ ఉండగా నేను ఆయన ముందే పండుకొని ఉండేదానిని అన్నారు. ఇది తియాలసీ ఉల్లేఖనం. ఇతర ఉల్లేఖనాలలో ఏమని ఉందంటే, ఆయన సజ్దా చేయదలిచినప్పుడు నా పాదాలను స్పర్శించేవారు, అప్పుడు నేను నా కాళ్ళను ముడుచుకునేదానిని అని. అంటే బుఖారీ హదీస్ నెంబర్ 382, 511, ముస్లిం హదీస్ నెంబర్ 272, 512లో మరి ఉంది. అంటే కొంతమంది ధర్మవేత్తల ప్రకారం స్త్రీ తాకగానే వజు భంగమైపోతుంది అని ఉమ్ముల్ మోమినీన్ గారి ఈ ఉల్లేఖనం ఆ ధర్మవేత్తల వల్ల జరిగిన అన్వయ పొరపాటును ఎత్తి చూపించింది. గుర్రం, గృహం, స్త్రీ ఈ మూడింటిలో అశుభం ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లు అబూ హురైరా రజల్లా గారు ఉల్లేఖించారు. ఇది విన్నప్పుడు ఆయిషా రజల్లా గారికి చాలా కోపం వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఖురాన్ని అవతరింపజేసిన వాని మీద ప్రమాణం చేసి, అంటే అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలకలేదు. అజ్ఞానులు, జ్ఞానం లేనివారు ఈ మూడింటి ద్వారా అపశకునాలు తీస్తారు అని మాత్రమే చెప్పారు అని అన్నారు. అంటే వీరిని తిట్టలేదు, వారు అవి చెడు విషయాలను కూడా చెప్పలేదు. కానీ ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో, ఎవరైతే మూఢనమ్మకాలను పాటించేవారు ఉన్నారో వారు ఈ మూడింటి ద్వారా అపశకునాలు అని వారు అజ్ఞాన కాలంలో అజ్ఞానులు అనుకునేవారు అని చెప్పారు. అంతేగాని ఇవి అపశకునాలని మాత్రం చెప్పలేదు. అప్పట్లో అనుకునేవారని చెప్పారు అని ఇక్కడ
ఇట్లా ఒక విషయాన్ని ఒక రకంగా చెప్తే దానిని ఇంకొక రకంగా చెప్పడం, ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం, ఇంకొక రకంగా అనువదించడం కూడా కొన్ని జరిగాయి. మరి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఇలా ఒక స్త్రీని అగౌరవపరిచిన, అవమానించిన, ఇలా వేరే జంతువులతో కలిపి మరి స్త్రీ యొక్క పేరును గనక తీసిన అమ్మ ఆయిషా రదియల్లాహు గారికి చాలా కోపం వచ్చేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనని విషయాలను కూడా కొంతమంది అన్నారు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పని విషయాలని, లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారని కొంతమంది అంటూ ఉన్నారు. అటువంటప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు గారికి తెలిసినటువంటి విషయాలని ఖండించడం కూడా జరిగింది. అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విధంగా చెప్తే వీరు ఒక విధంగా చెప్పడం జరిగింది, లేదా అర్థం చేసుకోవడంలో వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, దాని యొక్క అసలార్థం ఏమిటి అని మళ్ళీ అమ్మ ఆయిషా రదియల్లాహు గారు వివరించేవారన్నమాట. ఏదైతేనేమి ఈ యొక్క హదీస్ ముస్నద్ అహ్మద్ 6240 నుంచి తీసుకోవడం జరిగింది. అందుకే ముఖ్యంగా మనం ఒక విషయం గమనించాలి ఏంటంటే, మనం ఏదైనా ఒక ఖురాన్ చదివినా కూడా, ఖురాన్ ఆయత ఏదైనా చదివినా కూడా మనం మన దగ్గరలో ఉన్న మస్జిదులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మౌల్వీలు, ముఫ్తీలు, ఆలింలు ఎవరైనా ఉంటే వారితోటి వెళ్ళి కలవాలి. వారి దగ్గర ఈ యొక్క వాక్యం ఎప్పుడు అవతరించింది, దీనిని ఆనాడు ఎలా అర్థం చేసుకున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా అర్థం చేసుకున్నారు, సహబాలు ఎలా అర్థం చేసుకున్నారు, ఈ ఆయతని మేము ఎలా పాటించాలి, మరి ఇప్పటి కాలంలో ఈ ఆయతని పాటించవచ్చా, ఈ ఆయత అప్పటి కాలానికి సంబంధించిందేనా లేదా ప్రళయం దినం వరకు దీనిపైన అమలు చేయవచ్చా లేదా, పాటించవచ్చా లేదా, ఇలాంటి అనేక విషయాలు ఒక ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం మనం చదివిన తర్వాత మనకి ఏదైనా సందేహం ఉన్నా లేకున్నా కూడా ఇటువంటి ఆలిములతోటి, ఒలిమాలతోటి, ఇమాములతోటి వెళ్ళి వారి దగ్గర కూడా ఇటువంటి సందేహాలు ఉంటే మనం తీర్చుకోవాలి. ఎందుకంటే వారి యొక్క జీవితం మొత్తాన్ని కూడా వారు చిన్నప్పటి నుంచి వారి యొక్క జీవితం మొత్తాన్ని, ప్రపంచ జీవితాన్ని త్యాగం చేసి, వారు చిన్నప్పటి నుంచి త్యాగం చేసి ఈ యొక్క మదరసాలలోనో లేదా అనేక రకాల మరి ఇస్లాం విద్య నేర్పేటటువంటి విద్యా సంస్థల్లో వారు ఎంతో కష్టపడి కష్టాలు, నష్టాలు, బాధలకి వాళ్ళు ఓర్చుకొని వారు ఖురాన్ని నేర్చుకోవటం, హదీసులను నేర్చుకొని, ఫికా విద్యలు నేర్చుకోవడం, ఇస్లాంలో ఉన్నటువంటి అనేక ధార్మిక విషయాలపైన, ధర్మ విషయాలపైన వారు పట్టు సాధించడం ఇలా జరుగుతుందన్నమాట. మనం ప్రపంచంలో జీవించాలి అంటే అనేక రకాల భాగాలు ఉన్నాయి. ఎలాగా మనం ఇప్పుడు డాక్టర్ అంటే డాక్టర్ సంబంధించినటువంటి మెడికల్ ఫీల్డు, అదే మొబైల్ అనుకోని మొబైల్కి సంబంధించిన మొబైల్ ఫీల్డు, అదే కరెంటుకు సంబంధించింది ఎలక్ట్రికల్ ఫీల్డు, అలానే ఆటోమొబైల్కి సంబంధించినటువంటి ఆటోమొబైల్ ఫీల్డు, ఇలా ఇంజనీరింగ్ ఫీల్డు, ఇలా రకరకాలుగా ఇప్పుడు అగ్రికల్చరల్ ఫీల్డ్, ఇలా దేనికి సంబంధించిన దానికి ఫీల్డ్ ఎలా ఉందో అలానే ఇస్లామిక్ విద్య మరియు అనేక చట్టం, న్యాయం, ధర్మం, అల్లా యొక్క గ్రంథం, జ్ఞానం ఏదైనా తెలియాలి అంటే దీనికి సంబంధించి ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు మరి ఇలా చాలామంది అల్హమ్దులిల్లాహ్ మనకి అందుబాటులో ఉంటారు. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మస్జిద్కి వెళ్ళి మరి మీకు అర్థం కానటువంటి ఖురాన్ మరియు హదీసులకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న మస్జిద్లకు వెళ్ళండి, అక్కడ నమాజులు చేయండి, అక్కడ ఉన్నటువంటి ఇమాముతోటి, మౌల్వీలతోటి మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండండి, వారికి సహాయ సహకారాలు కూడా అందించండి. అదేవిధంగా వారితోటి మీరు కలిసిమెలిసి మీకు ఏదైనా సందేహం ఉంటే వారి దగ్గర మీరు అడిగి తెలుసుకోండి. ఇలా మనం సొంతగా ఖురాన్ చదివితే పర్వాలేదు, మంచిదే, కానీ దానిని పూర్వాపరాలని, ఆ యొక్క వాక్యాలను మనం అర్థం చేసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి. లేదంటే అక్కడున్నది ఒక సందర్భానికి సంబంధించినటువంటి వాక్యం, ఇక్కడ మనం అర్థం చేసుకునేది వేరే రకంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా చూడండి, ఆనాడు సహబాలలో కూడా కొంతమంది కొన్ని వాక్యాలు ఒక రకంగా ఉంటే ఇంకో రకంగా చెప్పడం, లేదా ఆ చెప్పిన వాక్యాలని ప్రజలన్నా వేరే రకంగా అర్థం చేసుకోవటం జరిగితే మరి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఇలాంటి వారు కానీ ఇంక ఇతర సహబాలు కానీ, లేదా ఆ సహబా గారు ఇలా చెప్పారు, లేదా ఆ సంఘటన అలా కాదు ఇలా అని, ఇలా కాదు అలా అని, లేదా దాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి, కాకపోతే మీరు ఇలా అర్థం చేసుకున్నారని అప్పట్లో మరి సహబాలు ఉండేవారు. లేదా ప్రవక్త ఉన్నప్పుడు ప్రవక్త గారు ఉన్నారు, ప్రవక్త తర్వాత సహబాలు ఉన్నారు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యలు ఉన్నారు. మరి అల్లాహ్ తాలా వీరందరిపైన శాంతి సేవకులు కురిపించుగాక, ఆమీన్. మరి ఈనాడు కూడా అనేక రకాల ధర్మవేత్తలు కూడా మన మధ్యలో ఉన్నారు. అటువంటి వారిని ఆశ్రయించి మనం ఇలాంటి మనకి తెలియనటువంటి వాక్యాల గురించి మనం కూడా ఇల్మ్ అనేది నేర్చుకుంటూ ఉండాలి. ఇకపోతే కొన్ని ఫికా ఆదేశాలలో
ప్రవక్త సహచరమాన్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండేవి. అలాంటి విషయాల్లో అమ్మ ఆయిషా రజల్లా గారు స్త్రీలకు సౌలభ్యంగా ఉండే వాటి వైపునకు మొగ్గు చూపారు. ఎందుకంటే ఒక మహిళామణిగా మహిళల సమస్యల గురించి ఆమెకే బాగా తెలిసి ఉంటుంది. ఆమె అవలంబించిన పంతాను ఖురాన్ హదీసుల ద్వారా కూడా నిరూపించేవారు. అందుకే సాధారణంగా ఫుకహ అంటే ధర్మవేత్తలు కూడా ఆమె నిర్ణయానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. ముస్లిం దేశాలలో చాలా వరకు ఆమె యొక్క ఫత్వా ప్రకారమే అమలుపరచడం జరుగుతూ ఉంది. లైంగిక అశుద్ధావస్థను దూరం చేసే స్నానం చేస్తున్నప్పుడు, గుసులు స్నానం చేస్తున్నప్పుడు స్త్రీలు తమ జడలు విప్పి మరీ స్నానం చేయాలని మహానీయ ఇబ్నే ఉమర్ రజల్లా గారు తీర్పు ఇచ్చారు. ఈ విషయం అమ్మ ఆయిషా రజల్లా గారు విన్నప్పుడు ఇంకా నయం, స్త్రీలు జడలు కోసుకోవాలని తీర్పు ఇవ్వలేదు అని తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారితో కలిసి స్నానం చేసేదానిని, కేవలం 3 సార్లు తలపై నీళ్లు పోసుకునేదానిని, ఒక్క శిరోజాన్ని కొప్పును కూడా విప్పేదాన్ని కాను అని ప్రవక్త అంటే అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్పారు అని సుననే నసాయి గ్రంథం హదీస్ గ్రంథంలో గుసులు ప్రకరణం హదీస్ నంబర్ 416వ హదీస్ నుంచి ఈ యొక్క విషయం తీసుకోవడం జరిగింది. హజ్లో శిరోముండనం చేయించుకోవటం లేదా జుట్టు కత్తిరించుకోవటం కూడా పురుష హాజీలకు అవశ్యం. స్త్రీలైతే గనక ఒక మూల నుంచి కొన్ని శిరోజాలు కత్తిరించుకుంటే సరిపోతుంది. అయితే 4 అంగుళాల అంత వెడల్పుగా కొలిచి కత్తిరించడం అవసరమని మహానీయ ఇబ్నే జుబైర్ రజల్లా గారు ఫత్వా ఇచ్చేవారు. ఈ విషయం ఆయిషా రజల్లా గారికి తెలిసినప్పుడు ఏమన్నారంటే, ఇబ్నే జుబైర్ రజల్లా గారు చెప్పేదానిపై మీకు ఆశ్చర్యం కలగటం లేదా? ముహ్రిం స్త్రీలకు 4 అంగుళాల వరకు శిరోజాలు కత్తిరించమని ఆయన అంటున్నారు. నిజానికి ఒకవైపు నుంచి కొద్దిగా వెంట్రుకలు కత్తిరిస్తే సరిపోతుంది అని ఐనుల్ అసాబా సుయూతి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారి మునాసికే కబీర్ సౌజన్యంతో ఈ యొక్క విషయం చెప్తూ ఉన్నారు. ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు పురుషులు మేజోళ్ళు తొడగకూడదు అని, ఒకవేళ గత్యంతరం లేని స్థితిలో తొడిగిన గిలకల క్రింది నుంచి వాటిని కత్తిరించాలి అని మహానీయ ఇబ్నే ఉమర్ రజల్లా గారు స్త్రీల కోసం కూడా ఇదే ఫత్వా ఇచ్చేవారు. ఈ ఆజ్ఞ కేవలం పురుషులకు మాత్రమే ప్రత్యేకమని, స్త్రీలు తమ మేజోళ్లను కత్తిరించవలసిన అవసరం లేదు అని, ఆ మేరకు దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారు స్త్రీలకు అనుమతి కూడా ఇచ్చారు అని అమ్మ ఆయిషా రజల్లా గారు విశదపరిచారు. ఇది విని ఇబ్నే ఉమర్ రజల్లా గారు తన యొక్క తీర్పుని వెనక్కి కూడా తీసుకున్నారు అని సుననే అబూ దావూద్ హదీస్ గ్రంథం కితాబుల్ మనాసిక్ హదీస్ నెంబర్ 1830లో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు సువాసనను వాడటం నిషిద్ధం. దీనివల్ల హాజీలో సహజమైన ఇబ్రాహీమీ స్ఫూర్తి రాదు. కాబట్టి ఇహ్రాం దీక్ష బూనే సమయంలో కూడా సువాసన పూనుకోరాదన్న అభిప్రాయానికి వచ్చారు కొంతమంది సహబా రజల్లాన్హుం గారులు. దీనిపై అమ్మ ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, ప్రవక్త సతీమణులమైన మేము ఇహ్రాం దీక్ష బూనే సమయంలో నుదుటిపై సుగంధ ద్రవ్యం పూసుకునే వాళ్ళం. చెమట వల్ల ఆ సుగంధం ద్రవించి కొందరి ముఖాలపై పడేది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారు దానిని చూసి అభ్యంతరం చెప్పేవారు కారు అని ఆయిషా రజల్లా గారు చెప్పారు అని సుననే అబూ దావూద్ కితాబుల్ మనాసిక్ హదీస్ నెంబర్ 1830లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఇహ్రాం స్థితిలో ముఖంపై ముసుగు వేసుకోరాదు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పినట్లు ఇబ్నే ఉమర్ రజల్లా గారు ఉల్లేఖించారు. బుఖారీ హదీస్ నెంబర్ 1839లో. అరేబియాలో పురుషులు కూడా ఎండతాపం నుండి తమను కాపాడుకోవడానికి ముఖంపై గుడ్డ కప్పుకునేవారు. కానీ స్త్రీలు పూర్తిగా ఈ ఆంక్షకు కట్టుబడటం సాధ్యం కాదు. ఇందులోని మర్మాన్ని విప్పుతూ అమ్మ ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారితో పాటు అంతిమ హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు అనేక పయన బృందాలు మా మీదుగా సాగిపోయాయి. జనులు మాకు ఎదురైనప్పుడు మేము మా ముఖాలపై నకాబు వేసుకునేవారం. వారు ముందుకు సాగిపోయిన తర్వాత నకాబ్ తొలగించే వాళ్ళం అన్నారు. ఈ యొక్క విషయం సుననే అబూ దావూద్ కితాబుల్ మనాసిక్ హదీస్ నెంబర్ 1833లో చెప్పడం జరిగింది. అందుచేత తొలికాలపు మహిళలు అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క ఫత్వా ప్రకారమే ఆచరించేవారు. తొలికాలంలో ఆయిషా రజల్లా గారు అక్కగారైనటువంటి సయ్యద అస్మా రజల్లా గారితో కలిసి హజ్ చేసిన ఒక తబాయియా ఏమన్నారంటే, మేము ముఖంపై నకాబు వేసేవారం,
కానీ ఆమె మమ్మల్ని వారించలేదు. అంటే నకాబ్ వేసుకున్న వాళ్ళని కూడా ఆమె ఏమనలేదు. ఈ యొక్క విషయం ముఅత్తా ఇమాం మాలిక్ 1/338 హజ్ ప్రకారంలో ఉంది. ఒక సహచరుడు వేసిన ప్రశ్నకు సమాధానంగా ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లం గారు ఈ విధంగా ప్రవచించారు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు తెలిపారు. ఇహ్రాం స్థితిలో చొక్కా, ఇజారు, తలపాగా, టోపీ ధరించటం కానీ, మేజోళ్ళు వేసుకోవటం కానీ చేయకూడదు. కుంకుమ పువ్వు రంగు, కుసుములతో రంగరించిన దుస్తుల్ని తొడగరాదు అని ఉంది అని బుఖారీ హదీస్ గ్రంథం హజ్ ప్రకరణం హదీస్ నంబర్ 1842, ముస్లిం హదీస్ గ్రంథం హదీస్ నంబర్ 1177లో చెప్పడం జరిగింది. ఈ హదీసు ప్రకారం స్త్రీలు కూడా కుంకుమ పువ్వుతో రంగరించిన వస్త్రాలను తొడగటాన్ని కొందరు వారించారు. అయితే కాస్త ఓపికతో ఆలోచిస్తే ఈ ఆదేశం కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తుందన్న సంగతి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పురుషుని ప్రశ్నకు సమాధానంగానే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఈ విధంగా పలికారు. అందువల్ల అమ్మ ఆయిషా రజల్లా గారు స్వయంగా ఇహ్రాం స్థితిలో కుంకుమ పువ్వుతో రంగరించిన దుస్తుల్ని ధరించేవారు. అంతేకాదు ఇహ్రాం దీక్షలో ఉన్న మహిళలు నగలు తొడగటం, నల్లని గులాబీ రంగు వస్త్రాలు ధరించటం, మేజోళ్ళు వేసుకోవటం కూడా ఆమె దృష్టిలో తప్పు కాదు అని చెప్తారు. ఈ యొక్క విషయం బుఖారీ హదీస్ గ్రంథం కితాబుల్ హజ్లో ఈ యొక్క విషయం ఉంది. ఇక ఉపయోగించబడే బంగారు, వెండి నగలపై జకాతు ఉందా లేదా, ఈ విషయంలో ప్రవక్త సహచరమాన్యుల మధ్య 2 రకాల అభిప్రాయం ఉంది. మహనీయ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారు మరికొంతమంది సహబా, తాబయిన్ ఇమాముల దృష్టిలో ఇలాంటి నగలపై కూడా జకాతు ఉంది అని చెప్తారు. అనఫీ ఫుకహా ధర్మవేత్తలు దానికి అనుగుణంగానే అమలు పరుస్తారు. కానీ ఇబ్నే ఉమర్, అనస్ బిన్ మాలిక్ రజల్లా గారు, జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లా అన్హుమ్ గారుల దృష్టిలో వీటిపై జకాత్ లేదని అంటూ ఉంటారు. ఇమాం షాఫయి, ఇమాం మాలిక్, ఇమాం అహ్మద్ రహమతుల్లా గారుల పంతా కూడా ఇదే. నగా నట్ర వ్యవహారం చాలా వరకు స్త్రీలకు సంబంధించినది కాబట్టి ఈ విషయంలో ఆయిషా రజల్లా గారి యొక్క అభిప్రాయం ఎక్కువ ప్రామాణికం అయి ఉండేది. కానీ ఈ వ్యవహారంలో ఆమె ఆచరణ విధానం కూడా స్పష్టంగా లేదు. మువత్తాలో వచ్చిన వివరాల ప్రకారం ఆమె ఒక సంరక్షకురాలిగా అనాథలైన తన అన్న కుమార్తెల ఆభరణాలపై జకాతు చెల్లించేవారు కారు. మువత్తా ఇమాం మాలిక్ 1/250 జకాత్ ప్రకరణం. మరోవైపున అబూదావుద్ దారే కుత్నీలోని ఒక హదీస్ ప్రకారం ఆయిషా రజల్లా గారి చేతుల్లో వెండి మెట్టెలు ఉండేవి. నీవు వీటి జకాతు చెల్లిస్తున్నావా అని మొహమ్మద్ సల్లం గారు అడగ్గా లేదని ఆమె చెప్పారు. నరకాగ్ని నుండి నిన్ను నీవు కాపాడుకో అని దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఆమెను హెచ్చరించారు. సుననే అబూ దావుద్ జకాత్ ప్రకరణం హదీస్ నంబర్ 1565లో ఈ యొక్క విషయం ఉంది. ఈ హెచ్చరికను విన్న మీదట ఆమె ఉపయోగిత నగలపై జకాతు చెల్లించకుండా ఉండటం అనేది అసంభవం. అందుకే సుననే దారే కుత్నీలోని సయ్యద్ ఆయిషా రజల్లా గారి ఉల్లేఖనంలో ఏ నగల జకాత్ చెల్లించబడిందో వాటిని ధరించడం ధర్మసమ్మతం అని ఉంది. దీనిని బట్టి విధి అర్థమయ్యేది ఏంటంటే ఆయిషా రజల్లా గారు తొడిగే ఆభరణాలపై జకాతు చెల్లించడం పట్ల సుముఖంగానే ఉండేవారు. ఇకపోతే ఆమె తన సంరక్షణలో ఉన్న అనాథ బాలికల నగలపై జకాత్ ఇచ్చేవారు కాదన్న ప్రస్తావన మువత్తా ఇమాం మాలిక్లో వచ్చింది. బహుశా ప్రాజ్ఞాతకు చారని, ఇంకా పెద్ద వయసుకు చేరని అనాథలపై జకాతు తప్పనిసరి కాదు అన్నది ఆమె అభిప్రాయమై ఉండొచ్చు. చాలామంది సహచర మాన్యులు ధర్మవేత్తల దృక్పథం కూడా ఇదే. మరైతే ఆమె అనాథలైన తన అన్న కుమార్తెల ఆభరణాలపై జకాతు ఎందుకు చెల్లించేవారన్న ప్రశ్న ఇక్కడ జనిస్తుంది. అంటే అనాథలైన తన అన్న కుమార్తెల ఆభరణాలపై జకాతు ఎందుకు చెల్లించేవారన్న ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటి అంటే మైనర్లుగా ఉన్న అనాథ పిల్లల సొమ్ములపై జకాతు ఇవ్వటం తప్పనిసరి వాజిబ్ కాదు అన్నది ఆమె యొక్క అభిప్రాయం. కాకపోతే ఆ చెల్లింపును ముస్తహబ్గా అంటే అభిలషణీయంగా ఆమె భావించేవారు. వారి నగలను యథాతథంగా ఉంచారు. వాటిని అమ్మి లేదా మార్చి వ్యాపారంలో పెట్టుబడిగా ఎక్కడా పెట్టలేదు.
బహుశా ఆ సమయంలో ఆ బాలికలకు ఆ నగల అవసరం ఉండి ఉంటుంది. అందువల్ల ఆ అనాథ బాలికల ఆభరణాలపై జకాత్ ఇచ్చి వాటిని కుదించడానికి ఆమె మనస్కరించి ఉండకపోవచ్చు. అయితే అనాథలైన తన అన్న కుమార్తెల ఆభరణాలను ఆమె వ్యవహారంలో పెట్టుబడిగా పెట్టారు. అందువల్ల వాటిపై జకాత్ చెల్లించడం సమంజసం అని ఆమె భావించి ఉండవచ్చు. హతుని వారసులకు హంతకుడు దియత్ అంటే రక్త శుల్కం చెల్లించదలుచుకుంటే హతుని వారసులందరినీ కలుసుకుని వారిని ఒప్పించడం అవసరం. ఒకవేళ వారసులలో స్త్రీలు ఉంటే వారిని కూడా ఒప్పించడం అనివార్యం అని ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చినట్లు అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్పేవారు. అంటే కేవలం పురుషులు అంగీకరించినంత మాత్రాన ఆ వ్యవహారం ఓ కొలిక్కి రాదు. ఎందుకంటే వారసత్వ హక్కు కేవలం మగవారికే పరిమితం కాదు, ఎందుకంటే ఆడవారికి కూడా ఉంటుంది కాబట్టి. అరేబియాలో ఇస్లాంకు పూర్వం స్త్రీకి వారసత్వ హక్కు ఉండేది కాదు. ఎప్పుడు ఇస్లాంకి ముందు అరేబియాలో స్త్రీకి వారసత్వ హక్కు ఉండేది కాదు. ఇస్లాం వచ్చి స్త్రీలకు సైతం వారి యొక్క హక్కు ఇప్పించింది. వారసత్వ హక్కులకు సంబంధించిన వివరాలన్నీ ఖురాన్లో ఉన్నాయి. అందులో ఆడపిల్లల హక్కుల తఫ్సీళ్లు కూడా ఉన్నాయి. అయితే కొన్ని చిక్కు సమస్యలను పరిష్కరించడానికి దైవ గ్రంథాన్ని ప్రవక్త సాంప్రదాయాన్ని పరిశీలించడంతో పాటు పర్యాలోచన చేయవలసిన ఆవశ్యకత కూడా ఏర్పడేది. ఇలాంటి సందర్భాలలో ఆయిషా రదియల్లాహు గారు సాటి మహిళా సోదరీమణుల హక్కును విస్మరించలేదు. ఉదాహరణకు వారసుడిగా అబ్బాయి లేనప్పుడు, కేవలం కూతుళ్ళు మనవళ్ళు ఉన్నప్పుడు వారసత్వ ఆస్తి పంపకం ఎలా జరగాలి? మహానీయ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు గారు మనవరాళ్లకు వాటా ఇవ్వకుండా కేవలం మనవళ్లకు మాత్రమే వాటా ఇప్పించేవారు. అయితే ఆయిషా రదియల్లాహు గారు మనవరాళ్లకు కూడా వాటా ఇప్పించారు. ఈ యొక్క విషయం సుననే దారిమి విధుల ప్రకరణం 2896లో ఈ యొక్క హదీస్ ఉంది. అంటే మనవరాళ్ళకి కూడా ఆస్తిలో భాగం ఇప్పించడం జరిగింది. స్త్రీలు ధర్మ సందేహాలు తీర్చుకోవడానికి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చేవారు. స్త్రీలకు సంబంధించిన కొన్ని సూక్ష్మమైన అంశాలు స్త్రీలు అందరికీ అర్థమయ్యేవి కావు. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా సిగ్గుపడి కొన్ని అంశాలను విపులీకరించేవారు కాదు. అలాంటి సమయాల్లో ఉమ్ముల్ మోమినూన్ తన సోదరీమణులకు సహాయపడేవారు. అంటే తన దగ్గరకు వారిని పిలిపించుకొని పూసగుచ్చినట్లుగా ఉదాహరణతో సహా విషయాన్ని విడమరిచి చెప్పేవారు. వారి ప్రశ్నలు కూడా సేకరించి వాటిని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వినిపించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన జవాబులను మళ్ళీ వారికి తెలియపరిచేవారు. ఈ విధంగా అమ్మ ఆయిషా రదియల్లాహు గారు అనేక మందికి సహాయపడ్డారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర. ఈ యొక్క విషయం సహీ బుఖారీ బహిష్టు ప్రకరణం హదీస్ నంబర్ 314, 315లో చెప్పబడింది. చాలా పొడవాటి అంగవస్త్రాన్ని నేలకు రాసుకునేలా ధరించి తిరగటం అరేబియాలో పెద్దరికానికి గౌరవానికి చిహ్నంగా భావించబడేది. ఎవరైతే గర్వహంకారాలతో తన అంగవస్త్రాన్ని నేలకు రాసుకునేలా నడుస్తాడో అతని వైపు అల్లా దయాదృష్టితో చూడడు అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇది విని దైవ ప్రవక్త మరి స్త్రీల విషయంలో ఉన్న ఆజ్ఞ ఏమిటి అని ఆయిషా రదియల్లాహు గారు అడగ్గా వారు ఒక జానెడు వరకు వేలాడదీయవచ్చు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరీ జానెడు అయితే వారి పిక్కలు బయటపడవచ్చని ఆమె సందేహం వెలుబుచ్చగా సరే ఒక మూరడు అని ఆయన చెప్పారు అని, ఇలా స్త్రీల తరపున ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనేక డౌట్లు అనేక సందేహాలు అమ్మ ఆయిషా రదియల్లాహు గారు అడిగి చెప్పేవారు అని ముస్నద్ అహ్మద్ హదీస్ నెంబర్ 756, 123, ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3583లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇస్లాం నికా వివాహం సమ్మతించబడటానికి బంధువు అంగీకారం పొందటం అవసరం. వధువు కన్నెపిల్ల అయితే ఆమె సమ్మతి పొందాలి. ఒకవేళ వధువు వితంతువు అయి ఉంటే ఆమె నిర్ణయం ఆదేశం ఏమిటో అడిగి తెలుసుకోవాలి అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కానీ స్త్రీలకు సిగ్గు బిడియం అల్లా ఇచ్చిన వరం. తత్కారణంగా
వారు తమ అంగీకారాన్ని నోటితో వెల్లడించకపోవచ్చు. ఉమ్ముల్ మోమినీన్కి ఈ కష్టసాధ్యం గురించి తెలుసు. ఆ విషయమే అడిగితే వారి మౌనమే అంగీకారానికి ఆనవాలు అని చెప్పడం కూడా జరిగింది. సహీ బుఖారీ నికా ప్రకరణం హదీస్ నంబర్ 5137, సహీ ముస్లిం నికా ప్రకరణం హదీస్ నంబర్ 1420. కొంతమంది సంరక్షకులు, తండ్రులు, తాతలు వధువు అంగీకారంతో నిమిత్తం లేకుండా వారి పెళ్లిళ్ళు చేసేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హయాంలో కూడా ఈ రకమైన ఒక సంఘటన ఎదురైంది. ఆ రోజుల్లో ఆయిషా రజల్లాహు గారు కుటీరమే మహిళా ఉన్నత న్యాయస్థానంగా అలరారేది. అందువల్ల ఆ వధువు అక్కడికే వచ్చి న్యాయస్థానం తలుపు తట్టింది. ఆ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లో లేరు. ప్రధాన న్యాయమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చే వరకు ఆ అమ్మాయిని ఆయిషా రజల్లాహు గారు తన దగ్గరే కూర్చోబెట్టుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చాక జరిగిందంతా వివరించారు. వధువు తండ్రిని పిలిపించారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెకు స్వయం నిర్ణయాధికారం ప్రసాదించారు. అంటే ఆమె కోరితే ఆ వివాహాన్ని రద్దుపరచగలదు, లేదంటే సర్దుకుపోగలదు అని చెప్పారు. అప్పుడు ఆమె దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నాన్నగారు చేసిన దానిని ఇప్పుడు నేను అంగీకరిస్తున్నాను. కాకపోతే ఈ వ్యవహారంలో స్త్రీల హక్కులను చెప్పడానికే నేను ఈ విధంగా పట్టుబట్టాను అని ఆమె చెప్పింది అని సుననే నసాయి నికా ప్రకరణం హదీస్ నంబర్ 3271, దారే కుత్ని కితాబు నికాలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఏ స్త్రీకి ఆమె భర్త 1 లేదా 2 పర్యాయాలు విడాకులు ఇచ్చాడో ఇద్దత్ గడువు కాలం పూర్తయ్యే వరకు ఆమెకు భరణంతో పాటు వసతి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత భర్తది. ఒకవేళ 3 విడాకులు ఒకేసారి ఇచ్చివేస్తే అట్టి పరిస్థితుల్లో భరణంతో పాటు వసతి సౌకర్యం కల్పించవలసి ఉంటుందా లేదా అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది. కల్పించనవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దానికి ఆధారంగా వారు ఖురాన్ ఆయతను ఉదాహరిస్తూ ఉన్నారు. ఆ గడువు కాలంలో స్త్రీ తన భర్త ఇంటి నుండి వెళ్ళరాదు అని, భర్త ఆమెను తన ఇంటి నుండి వెళ్ళగొట్టకూడదు అనేది ఆ ఆయత్ యొక్క సారాంశం. ఆ తర్వాత ఈ విధంగా సెలవేయబడింది. బహుశా అల్లా దీని తర్వాత ఏదైనా పరిష్కార మార్గం తీయవచ్చు. ఇలా చెప్పడంలోని ఉద్దేశం ఏమిటి అంటే, 1-2 విడాకులు పొందిన మహిళ ఇద్దత్ గడువు కాలంను భర్త ఇంట్లోనే కొన్ని నెలలు గడుపుతున్నప్పుడు అరమరికలు, మనస్పర్ధాలు దూరం కావచ్చు. వారిద్దరి మధ్య కోపతాపాలు తగ్గి ప్రేమానురాగాలు చిగురించవచ్చు. కానీ 3 సార్లు విడాకులు ఇచ్చిన మీదట ఇక రాజీకి మరలింపునకు ఎలాంటి ఆస్కారం ఉండదు. కాబట్టి 3 విడాకుల తర్వాత భర్త ఇంట్లోనే ఉండి ఇద్దత్ కాలం గడపవలసిన కారణం ఏదీ మిగిలి ఉండలేదు. అందుకే దివ్య ఖురాన్లోని ఈ ఆజ్ఞ తలాకే రజీకే వర్తిస్తుంది కానీ తలాకే బాయన్కి వర్తించదు అని ఇక్కడ సుననే అబూ దావూద్ విడాకుల ప్రకరణం హదీస్ నంబర్ 2284, 2290లో చెప్పడం జరిగింది. కానీ యథార్థానికి ఈ ఆధారం ఎన్నదగినది కాదు అట. ఇద్దత్ కాలంలో ఆమె భర్త ఇంట్లో ఉండడం వల్ల పరస్పరం రాజీకి అవకాశం ఉంటుందన్నది ఒక కారణం కావచ్చు. కానీ దానికన్నా ముఖ్యమైన బలమైన కారణాలు ఇంకా ఉన్నాయి. విడాకులు ఇచ్చిన మొదటి భర్తకు తన ద్వారా ఆమె గర్భవతి అయిందా లేదా అని తెలుసుకునే హక్కు కూడా ఉంటుంది. దానికోసం ఆ స్త్రీ కొన్ని మాసాలు వేచి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే విడాకులు పొందిన వెంటనే ఆమె పునర్వివాహం చేసుకోజాలదు. ఈ నష్టం ఆమెకు మొదటి భర్త ద్వారా కలగడం వల్ల ఆమె నిరీక్షించి ఉన్నంతకాలం ఆమెకు భోజన వసతి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత అతనిపై ఉంటుంది. అందుకే ఆయిషా రజల్లాహు గారు ఫాతిమా బింతే కైస్ రజల్లాహు గారు చూపిన సాక్ష్యాధారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తనకు ఎదురైన సంఘటనను ఈ విధంగా చెప్పుకుంటూ తిరగటం ఫాతిమా బింతే కైస్ రజల్లాహు గారికి ఏమాత్రం శోభాయమానం కాదు అని కూడా ఆమె చెప్పారు. ఆమె భర్త ఇల్లు సురక్షితంగా లేకపోవడం చేత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెకు ఆ ఇంటి నుండి తరలి వెళ్లే ప్రత్యేక అనుమతిని ఇచ్చారు అని ఆమె గుర్తు చేశారు. మర్వాన్ మదీనా గవర్నర్గా ఉన్న కాలంలో సరిగ్గా ఇలాంటి సంఘటన ఎదురైంది. అప్పుడు మర్వాన్ ఫాతిమా బింతే కైస్ రజల్లాహు గారి సంఘటనను ఆధారంగా చేసుకొని
దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు గారు అతనికి ఏమని చెప్పారని, అతన్ని పిలిపించి ఏమని చెప్పారు, నీ నిర్వాకం సరైనది కాదు. ఫాతిమా రదియల్లాహు గారి యొక్క వ్యవహారం వేరు. ఆ దంపతుల మధ్య గొడవ జరిగేది. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఫాతిమా బిన్తే ఖైస్ రదియల్లాహు గారు నోటి దురుసుతనం కల మహిళ. అందువల్ల ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను వేరొక చోటికి తరలించారు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయం సహీ బుఖారీ 5321, 5325 మధ్యలో ఉంది. మరియు సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1480లో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. భర్త మరణించిన తర్వాత వితంతు స్త్రీ 4 మాసాలు 10 రోజుల పాటు ఇంటి పట్టునే ఉండి ఇద్దత్ పాటించాలి. ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు. వేరే చోటికి మకాం మార్చకూడదు. దీని ఆధారంగా ధర్మవేత్తలు ఏమంటారంటే, ఒకవేళ ఆమె భర్తతో కలిసి ఉన్న చోట భర్త మరణిస్తే అక్కడే ఇద్దత్ గడపాలి. ఒకవేళ భర్త దూర ప్రదేశంలో మరణించిన సమాచారం కనుక అందితే ఆ సమయంలో ఉన్న చోటే ఆమె గడువు పూర్తి చేయాలి. అంటే ఆ స్థితిలో ఆమె ప్రయాణం చేయడం నిషిద్ధం. ఈ యొక్క వాదనకు హదీసుల ద్వారా వారు సమర్పించే సాక్ష్యాధారాల ప్రకారం వితంతువు స్వస్థలం నుండి కానీ ఇంటి నుండి కానీ వెళ్ళకూడదు అని సుననే అబూదావుద్ హదీస్ నెంబర్ 2300, సుననే తిర్మిజీ 1204, నసాయి హదీస్ గ్రంథం 3558, ఇబ్నే మాజా హదీస్ గ్రంథం 2031లో ఈ యొక్క విషయం చూస్తారు. ఈ సందర్భంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఒక విషయం ఉంది. ఒకవేళ ఆమె ఇంటి బయట లేదా ప్రయాణంలో ఉంటే అప్పుడేం చేయాలి? తన ఇంట్లోకి రాకూడదా? ప్రయాణం నుండి తన స్వస్థలానికి కూడా తిరిగి రాకూడదా? అందుకే ఉమ్ముల్ మోమినిన్ అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఈ కారణంగానే ఆ ఆధారాన్ని సమ్మతించలేదు. ఈమె గారికి ఉమ్మే కుల్సుమ్ అనే ఒక చెల్లెలు ఉండేది. ఆమె వివాహం మహానీయ తల్వార్ రదియల్లాహు గారితో జరిగింది. జమల్ యుద్ధ సందర్భంగా ఆమె భర్త వెంట జమల్ యుద్ధంలో ఉంది. తల్వార్ రదియల్లాహు గారు జమల్ యుద్ధంలో వీరమరణాన్ని ఆస్వాదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. సర్వసామాన్యమైన అభిప్రాయం ప్రకారం ఉమ్మే కుల్సుమ్ అక్కడే ఉండి ఇద్దత్ పాటించాల్సింది. కానీ ఆయిషా రదియల్లాహు గారు ఆమెను తన వెంట మదీనాకు తీసుకుని వచ్చారు. దారిలో పవిత్ర మక్కాలో కూడా కొన్నాళ్ళు ఉన్నారు. ప్రజలలో దీనిపై గుసగుసలు మొదలయ్యాయి. అయ్యూబ్ అనే తాబయి దీనికి సమాధానమిస్తూ ఏమన్నారంటే, దీనిని ఇంటి నుండి వెడలటం అని అన్నారు. పైగా ఇది బయట నుండి లోపలికి రావటమే. ఆయిషా రదియల్లాహు గారు ఆమెను ప్రయాణ స్థితి నుండి స్వస్థలానికి చేర్చారు అని తబకాత్ ఇబ్న్ సాద్లోను 8462లో యొక్క విషయం చెప్పడం జరిగింది. ఈ సమాధానం అక్షర సత్యం. విషయాన్ని సంఘటన పూర్వరంగంలో ఆలోచిస్తే సర్వోత్తమ పరిష్కారం లభిస్తుంది. ఈ విషయాన్ని ఆయిషా రదియల్లాహు గారు విశదపరిచి ఉండకపోతే ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఎందరో మహిళలు కష్టాలు పాలయ్యేవారు. ధర్మసమ్మతమైన చర్యలలో కెల్లా అత్యంత అవాంఛనీయమైన చర్య తలాక్. గత్యంతరం లేని పరిస్థితిలో మాత్రమే ఈ చర్య గైకొనవలసి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యవహారాన్ని విడాకుల వరకు రానివ్వకుండానే జాగ్రత్త పడాలి. ఒకవేళ భర్త తన భార్యకు తన నుండి వేరయ్యే అధికారం గనక ఇస్తే ఆమె ఆ అధికారాన్ని వాపసు చేసేసి ఆ భర్తతోనే కాపురం చేయడానికి నిర్ణయించుకుంటే అట్టి పరిస్థితుల్లో ఒక విడియాకు అయిపోతుందని కొంతమంది ప్రవక్త సహచర మాన్యులు ధార్మిక తీర్పు ఇచ్చారు. దీనిని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చాలా గట్టిగా వ్యతిరేకించారు. తన వాదనకు సాక్ష్యాధారంగా స్వయంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంఘటనను ఉదాహరించారు. తకీర్ అనే సంఘటన ఆయత్ అవతరించిన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సతీమణులకు తన నుండి వేరయ్యేందుకు లేదా తనతోనే ఉండి కాపురం చేసేందుకు ఎంపిక స్వేచ్ఛను ఇచ్చారు. కానీ సతీమణులలో ఎవరూ వేరు అయ్యేందుకు నిర్ణయించుకోలేదు. మరైతే మాకు ఒక విడియాకు అంటే తలాక్ ఇచ్చేసినట్లేనా? తకీర్ సందర్భం. విశ్వాసపాత్రులైన భార్యలకు షరియత్ ఇచ్చే ప్రతిఫలం ఇదే కాగలదా అని ఆమె ప్రశ్నించారు. అంతే,
ఆనాటి నుండే అత్యధిక మంది ధర్మవేత్తలు, హదీసువేత్తలు ఆయిషా రజల్లా గారి యొక్క ఫత్వా ప్రకారమే నడుచుకునేవారు. అలాగే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తితో నీవు నీ భార్యకు విడాకులు ఇస్తే సరే, లేకపోతే నీవు జైలు పాలు కావాల్సి ఉంటుంది, లేదా నీవు హతమార్చబడతావు, లేదా మరేదైనా కఠిన శిక్ష నీకు విధించబడుతుంది అని ఎవరైనా బలవంతం చేస్తే ఆ వ్యక్తి భయపడిపోయి తనకు ఇష్టం లేకపోయినా భార్యకు విడాకులు గనక ఇచ్చేస్తే అట్టి తలాక్ షరియత్ పరంగా సరైనది కాదు అని అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్పారు. ఈ యొక్క విషయం సుననే అబీ దావూద్ విడాకుల ప్రకరణం హదీస్ నెంబర్ 2193, ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 2046, ముస్నద్ అహ్మద్ హదీస్ గ్రంథం 6276 యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఒక ఇమాం అబూ హనీఫా రహమతుల్లా గారు తప్ప మిగిలిన ధర్మవేత్తలు, హదీసువేత్తలంతా కూడా ఉమ్ముల్ మొమినీన్ అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క సూత్రాన్ని అవలంబించారు. నిజమేంటంటే ఇస్లామీయ శాసనాంగంలో ఈ అధికారణ గనక లేకుండా ఉంటే మర్యాదస్తులైన మహిళలు దౌర్జన్యపరుల బారిన నుండి, నియంతలైన పరిపాలకుల కీడు నుండి సురక్షితంగా ఉండగలిగేవారు కారు. అజ్ఞాన కాలంలో మహిళామణుల సుకుమార మెడల్లో రకరకాల దౌర్జన్యపూరిత గుదిబండలు పడి ఉండేవి. వాటిలో ఒకటేంటంటే ఆ కాలంలో విడాకులకు సంఖ్యాపరిమితి ఉండేది కాదు. విడాకుల తర్వాత మరలింపుకు సంబంధించిన ఆంక్షలేమీ ఉండేవి కావు. కఠినాత్ముడైన భర్త భార్యకు విడాకులు ఇచ్చేవాడు. మరలింపు గడువు ముగుస్తుండగానే ఆమెను మళ్ళీ తన దాంపత్య బంధంలోకి తీసుకునేవాడు. తాను కోరుకుంటే జీవితాంతం తన భార్యను ఆ బందీఖానా నుండి బయటపడనిచ్చేవాడు కాదు. ఆ విధంగా ఆ అబల శాశ్వత నరక రూపంలో చిక్కుకొని ఉండేది. అతని కబంధ హస్తాల నుండి విముక్తి పొందే మార్గమే ఉండేది కాదు. కానీ ముస్లిం మహిళా వనికి ఉమ్ముల్ మొమినీన్ చేసిన అతిపెద్ద ఉపకారం ఏమిటి అంటే ఆమె వారిని ఈ అజ్ఞాన అంధకార బంధురం నుండి శాశ్వతంగా స్వేచ్ఛనిప్పించారు. ఇస్లాం తొలి కాలంలోనే ఈ రకమైన ఒక సంఘటన ఎదురైంది. పీడితురాలైన మహిళ లబో దిబోమంటూ ఉమ్ముల్ మొమినీన్ వద్దకు వచ్చింది. ఆమె ఈ యొక్క వివాదాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నివేదించుకున్నారు. దానిపై ఒక ఖురాన్ వాక్యం కూడా అవతరించింది. అదే ఖురాన్లో సూరా అల్ బక్రా 229లో కూడా చూడొచ్చు. ఈ యొక్క విషయం సుననే తిర్మిజీ హదీస్ నెంబర్ 1192లో చెప్పడం జరిగింది. ఆ ఆయతలో విడాకులు 2 సార్లు ఇవ్వాలి, తర్వాత భార్య సక్రమంగా తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను సహృదయంతో సాగనంపాలి అని చెప్పడం జరిగింది. హజ్ కాలం చంద్రమానం ప్రకారం నెల మొదటి తేదీల్లో ఉంటుంది. షరియత్ పరమైన వైకల్యానికి గురైన మహిళలు గనక పరిశుద్ధత నొందే వరకు వారి హజ్ ఉమ్రాలు నెరవేరవు అన్న ఆంక్ష ఉండే మాట అయితే ఈ విద్యుక్త ధర్మం వారి పాలిట ప్రళయంలా పరిణమించేది. అంటే లక్షలాది మంది మహిళలు వేచి ఉండవలసిన దుర్భర పరిస్థితి ఏర్పడేది, లేదా హజ్జును సంపూర్ణంగా విడిచిపెట్టి తిరోన్ముఖులు కావలసి వచ్చేది. ఈ 2 పరిస్థితులు కూడా మహిళల పాలిట కఠినమైన ఆంక్షలే. ఉమ్ముల్ మొమినీన్ ఈ సమస్యకు పరిష్కారం ఖుద్దుగా తనకు ఎదురైన సంఘటన ద్వారా చూపించారు. ఇప్పుడు నేనేం చేయను అని ఆవేదనతో ముహమ్మద్ అస్లం గారికి విన్నవించుకున్నారు. అప్పుడు ముహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు ఒక్క కాబా గృహ ప్రదక్షిణ అంటే తవాఫ్ తప్ప హాజీలు ఆచరించేవన్నీ కూడా నీవు కూడా ఆచరించవచ్చు. ఒకవేళ యౌమే నహర్ అంటే జుల్హిజ్జా 10వ తేదీ సమీపంలో ఈ బహిష్టు సంఘటన గనక ఎదురైతే చివరి ప్రదక్షిణ అవసరం. ఈ కారణం దృష్ట్యానే ఆయిషా రజల్లా గారు మహిళలను వెంటబెట్టుకుని హజ్ చేసేవారు. ఎవరి గురించి ఆమెకు అనుమానం ఉంటుందో వారిని చివరి తవాఫ్కు ముందే సెలవు ఇచ్చేవారు. ఒకవేళ చివరి తవాఫ్ తర్వాత అలాంటి పరిస్థితి ఎదురైతే ఆ స్థితిలోనే వారి చేత మిగిలిన క్రియలను చేయించేవారు. ప్రవక్త సహచర మాన్యులలో జైద్ ఇబ్నే ఉమర్ బిన్ ఖత్తాబ్ ఈ యొక్క రజల్లాహు గారులకు ఈ వ్యవహారంలో ఆయిషా రజల్లా గారితో అభిప్రాయ భేదం ఉండేది.
తర్వాత జైద్ ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారు తమ యొక్క ఫత్వాలను ఉపసంహరించుకున్నారు, వెనక్కి తీసుకున్నారు. మహానీయ ఉమర్ రజల్లాహు గారు మాత్రం తన ఫత్వాను స్థాపించి ఉంచారు. పైగా ఆయనకు రజల్లాహు అన్హు గారులకు క్రియాత్మకంగా ఒక మహిళను ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మక్కాలో పరిశుద్ధత పొందే వరకు ఆపి ఉంచారు. ఒకసారి అమ్మ ఆయిషా రజల్లాహు గారు ముందు జనులు ఈ సంఘటన గురించి చెప్పుకుంటే ఈ వెసులుబాటు గనక ఉండకపోతే మినా మైదానంలో 6,000 మంది మహిళలు ఒక్కసారిగా ఆగిపోవలసి వచ్చేది అన్నారు. తర్వాత విద్వాంసులలోని మెజారిటీ వర్గం ఆయిషా రజల్లాహు గారి మాటనే సమర్థించారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా మువత్తా ఇమాం మాలిక్ 1/412 413లో ఉన్నాయి. కనుక ఈ వ్యవహారాలలో ఎవరి మాట ప్రామాణికం అన్నది విజ్ఞత గల ప్రతి వ్యక్తి నిర్ణయించుకోగలడు. ఏదైతేనేమి ఇటువంటి సందేహాలు మనకి ఉన్నప్పుడు మనం మన దగ్గరలో ఉన్నటువంటి మస్జిదులకు వెళ్ళి కానీ లేదా మదర్సాల్లో ఉన్న కానీ ఇంకెక్కడైనా ఆలయంలు మౌలవీలు ముఫ్తీలు ఉంటే మరి అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం విద్యను నేర్చుకుంటూ వారిని సలహాలు అడుగుతూ వాళ్ళని మన యొక్క సందేహాలు వారి వద్ద తీసుకోవాలి. అంతేగాని ఆన్లైన్లో అని అక్కడని ఇక్కడని మరి చూసుకుంటే దాంట్లో అనేక రకాలు ఉంటాయి. మరి దాంట్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఏది కరెక్టో మనకు అర్థం కాదు. ముఖ్యంగా మనం ఒలిమాల యొక్క సోపతిలో ఉంటే కనుక ఇది చాలా వరకు మనం సరైన విద్య నేర్చుకోవడానికి అవసరం ఉంటుంది. ఇకపోతే మహిళా జగత్తులో ఆయిషా రజల్లాహు గారి యొక్క అంతస్తు అంటే సిద్దికే కుబ్రా, ఉమ్ముల్ మోమినిన్ సయ్యిదా ఆయిషా రజల్లాహు గారి యొక్క పవిత్ర జీవితంలోని ఒక్కొక్క అక్షరాన్ని ఇప్పటివరకు మనం 25 భాగాలలో మనం చదువుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ యొక్క గ్రంథం ఆధారంగా మరి ఆమె ఆదర్శ జీవితంలోని ఒక్కొక్క సంఘటన కళ్ళ ముందు కదలాడింది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వందలాది మంది మహిళల స్థితిగతుల గురించి మనకి తెలిసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైనా వారి ఘనకార్యాలపై తులనాత్మక అధ్యయనం మనం చేయవలసి ఉంటుంది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ముస్లిమేతర మహిళామణుల జాబితాలో చోటు సంపాదించుకున్న వారిలో చాలామంది ఎలాంటి వారంటే వారు తమ స్థాయి కన్నా కొంచెం ఉన్నతమైన ఒక ఘనకార్యం చేసి ఉంటారు. అదే వారి కీర్తికి కలికితురాయి అయిపోతుంది. ఒక్క స్త్రీ ఉద్వేగంగా ఒక సభలో ప్రసంగించింది. ఒకానొక ఉపాయంతో శత్రువుల కుట్రను భగ్నం చేసింది. ఈ తక్షణ కారణాలు ఆమెను చరితార్థురాలిగా చేశాయి. కాస్త ఆలోచించండి. ఏదైనా ఒక వ్యవస్థలో సుదీర్ఘకాలం నిలిచి ఎల్లకాలం ఉపయోగపడే సేవల్ని అందించిన వారితో వీళ్ళను పోల్చడం సరైనదేనా? ఒక అందాల రాశి కళ్ళు చెదిరే సౌందర్యంతో రాకుమారాన్ని మంత్రముగ్ధుని చేసి తర్వాత పట్టపురాణిగా అంతఃపురంలో ప్రవేశించి కీలక అధికారాలను చేజిక్కించుకున్న సంఘటనలు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి వారు త్రుటిలో వెలిగి కీర్తి శిఖరాల అంబరాలు చిమ్మించినప్పటికీ వైఫల్యమే వారి అంతిమ పరిణామం అయిందని చరిత్ర చాటి చెబుతోంది. ఈజిప్టు, ఇరాను, రోము చరిత్రల విషయాలు మన ముందు ఉన్నాయి. వాటిని ఒక విజయవంతమైన పవిత్రమైన సౌశీల్యవంతమైన జీవితంతో పోల్చటం న్యాయమేనా? సరే, ఈ సర్వసాధారణమైన స్థానాలను వేరుపరిచి ధార్మిక నైతిక కోణాలను ముందుకు తీసుకువచ్చినప్పుడు అయ్యేదేమిటంటే మహిళా అంతరిక్షంలోని ఒక నక్షత్రం కూడా ఆకాశపుటంచున ఉదయించే అర్హత కలిగి లేదు. మన దేశంలోని అమాయకులైన సతీమణులెందరో ముందుకు వచ్చి ఈ విషయంలో తమ యోగ్యతను చాటుకోవచ్చు. కానీ మీరు వారిని అడగండి, అమ్మా, మీ నైజంలోని పవిత్ర సంబంధించిన తిరుగులేని ఆధారాలను మినహాయిస్తే మరేదైనా యోగ్యతాపత్రం వద్ద ఉన్నదా అని. ఒక్క సిద్దికే అక్బర్ పుత్రిక తప్ప ప్రపంచంలోని ఏ మహిళ ఆధ్యాత్మికతకు వైజ్ఞానికంగా, ధార్మికంగా, రాజకీయంగా, సామాజిక రంగంలోని కీలకమైన విధులు నెరవేర్చారో చెప్పండి. ఆమె తన జీవితపు విజయవంతమైన కార్యకలాపాల ద్వారా, దైవదాస్యపు ఆదర్శాల ద్వారా, నైతికపు క్రియాత్మక ఆదర్శాల ద్వారా, ఆధ్యాత్మికమైన పవిత్ర బోధనల ద్వారా, దీన్, షరియత్, శాసనాంగ
పరమ రహస్యాలను విశదీకరించడం ద్వారా సుమారు 10 కోట్ల మంది మహిళల కోసం సమగ్ర జీవితపు సంపూర్ణ ఆదర్శాలను వదిలిపెట్టారు. ఆమె బ్రహ్మాండమైన మహిళా జనావాహినికి ధార్మికంగాను, సామూహికంగాను, వైజ్ఞానికంగాను మహోపకారాలు చేశారు. ముస్లిం మహిళా చరిత్రలో ఒక్క ప్రవక్త సతీమణులు పవిత్ర స్త్రీ మూర్తులు రజల్లాహు గారు తప్ప ఆయిషా రజల్లా గారి జీవితాన్ని మరెవరితోనైనా పోల్చతరమా? ఇస్లాంలో ఆయిషా రజల్లా గారు, సయ్యదా ఖదీజతుల్ కుబ్రా, సయ్యదా ఫాతిమా జహరా, సయ్యదా ఆయిషా సిద్దికా రజల్లాహు గారు మాత్రమే మహిళలందరిలోకి శ్రేష్ఠులు అన్న విషయంలో ఇస్లామీయ విద్వాంసుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అత్యధిక మంది విద్వాంసులు మొదట సయ్యదా ఫాతిమా రజల్లా గారి యొక్క పేరును, తర్వాత సయ్యదా ఖదీజా రజల్లా గారి పేరును, ఆ తర్వాత సయ్యదా ఆయిషా రజల్లాహు గారి యొక్క పేరును ప్రస్తావించారు. అయితే ఈ క్రమబద్ధీకరణకు షరియత్ పరంగా కానీ హదీసుల పరంగా కానీ ఎలాంటి మూలాధారాలు లేవు. కాకపోతే విద్వాంసులు తమ అంచనా అంటే కియాస్, పర్యాలోచన అంటే ఇస్తిహాద్, అధ్యయనం ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు అంతే తప్ప ఈ ముగ్గురు మహిళామణులు వేర్వేరు శ్రేష్టతలు, మహిమోన్నతులు హదీసులలో పేర్కొనబడ్డాయి. అందుచేతనే పండితులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. ఒక్క అల్లామా ఇబ్నే హంజ రెహమతుల్లా గారు మాత్రం విద్వాంసులందరి దృక్పథానికి వ్యతిరేకంగా బాహాటంగా ప్రకటించారు. దైవ ప్రవక్త ముహమ్మద్ గారి తర్వాత ఆయిషా రజల్లా గారు ప్రవక్త కుటుంబీకులలోనే కాదు, సమస్త మహిళ జగతిలోనే కాదు, ప్రవక్త సహచర మాన్యులలో కూడా అందరికొన్న గొప్పవారు. తాను చేసిన ఈ ప్రకటన సాక్ష్యాధారాలుగా ఆయన ఎన్నో విషయాలను సమర్పించారు. ఆసక్తి ఉన్నవారు అల్ మలల్ వన్నహల్లో సహబా మహిమోన్నతులు అన్న శీర్షికన జరిగిన చర్చను అధ్యయనం చేయగలరు. ఈ వ్యవహారంలో అల్లామా ఇబ్నే తైమియా రెహమతుల్లా గారు, ఆయన శిష్యులు హాఫిజ్ ఇబ్నే ఖయ్యం రెహమతుల్లా గారు వెలిబుచ్చిన అభిప్రాయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. వారేమన్నారంటే, ఒకవేళ వంశపారంపర్య దృష్ట్యా చూసినప్పుడు సయ్యదా ఫాతిమా జహరా రజల్లా గారు అందరికన్నా గొప్పవారు. ఇక గొప్పతనం అనేది పరలోక అంతస్తు రీత్యా అయి ఉంటే గనక దాని గురించి అల్లాహకు మాత్రమే ఇక తెలుసు. కానీ ప్రాపంచికంగా చూసినప్పుడు నిజానికి వారిలో ఎవరి గొప్పతనం వారిది. ఒక్కొక్కరు ఒక్కో కోణం నుండి గొప్పవారుగా దర్శనమిస్తారు. విశ్వసించటంలో ముందంజ వేసి కష్టకాలంలో మొహమ్మద్ సుస్లం గారికి ఆదరవుగా ఉండి ఓదార్పు ఇవ్వటంలోనూ ఆర్థికంగాను మొహమ్మద్ సుస్లం గారికి అండగా నిలబడి మీకు తోడుగా నేనున్నానని చెప్పడం దృష్ట్యాను చూసినప్పుడు సయ్యదా ఖదీజతుల్ కుబ్రా రజల్లా గారి యొక్క గొప్పతనం అందరినీ మించింది. కానీ విద్య, విషయక సేవలను, ధార్మిక సేవలను, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క బోధనల, ఉపదేశాల పరివ్యాప్తిలో పోషించిన పాత్రను చూసినప్పుడు ఆయిషా రజల్లా గారి యొక్క సిద్దిక సాటి రాగాల వారెవరూ లేరు. షరియత్ మవాహిబ్ బుద్దినియా జుర్ఖానీ 3/269లో ఇలాంటి అనేక డిస్కషన్లు అనేక విషయాలు ఉన్నాయి. సయ్యదా మరియం అలైహస్సలాం గొప్పతనం గురించి మనకేమన్నా తెలిసింది అంటే ఇది ఇస్లాం ద్వారానే అనండి. ఇంజిల్ కథనాలను తెరిచి చూసినప్పుడు అవి ఆ మహాతల్లికి ఏమాత్రం ఔన్నత్యం ప్రసాదించలేదని అర్థమవుతుంది. ఫిరౌన్ భార్య సయ్యదా ఆసియా అలైహిస్సలాం కూడా ఇస్లాంలో వైశిష్ట్యానికి, గొప్పతనానికి పాత్రురాలిగా ఖరారైంది. కానీ తౌరాత్ గ్రంథం మాత్రం ఆమె గొప్పతనం గురించి ఏమీ అభివ్యక్తం చేయకుండా మౌనం వహించింది. అందువల్ల సైద్ధాంతికంగా ఈ పుణ్యస్త్రీల ఔన్నత్యాన్ని కాదనలేం. కానీ సంఘటనల రీత్యా, చారిత్రక వివరాల దృష్ట్యా మౌనమే సమాధానం అవుతుంది. కాబట్టి వహీ అంటే దైవవాణి ఖురాన్ నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఇచ్చిన తీర్పు కన్నా సత్యమైన తీర్పు మరేమి కాగలదు.
మహనీయ అబూ ముసా అషరీ రజల్లా గారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, పురుషులలో పరిపూర్ణులైన వారు ఎందరో గడిచారు, కానీ స్త్రీలలో ఇమ్రాన్ పుత్రికగు మరియం, ఫిరౌన్ భార్యయగు ఆసియా కన్నా పరిపూర్ణులెవరు పుట్టలేదు. ఇక ఆయిషా అంటారా, షరీద్ అంటే వంటకానికి ఇతర వంటకాలపై ఎలాంటి ప్రాధాన్యత ఉందో మహిళలపై ఆయిషాకు అలాంటి ప్రాధాన్యత ఉంది అని సహీ బుఖారీ హదీస్ నంబర్ 3769, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2431లో చెప్పబడ్డాయి. షరీద్ అనేది అరబీ వంటకం. చారు మాదిరిగా వండిన కూరలో రొట్టె ముక్కలు నానబెట్టి దానిని తయారు చేస్తారు. దైవప్రవక్త ముహమ్మద్ అస్లం గారి యొక్క కాలంలో ఈ వంటకం అరబ్బులలో స్వాదిష్టమైన, శ్రేష్టమైన, రుచికరమైన భక్ష్యంగా పరిగణించబడేది. ఈ మధ్యకాలంలో అరబ్బు రాజ్యాలలో దీనిని తస్రీగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి, మనం అల్లా యొక్క దయ వల్ల మరి అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క విషయాలను మనం ఈ యొక్క గ్రంథం ఏదైతే మన ముందు ఉందో, ఇది ఉర్దూ మూలం అల్లామా సయ్యద్ సులైమానీ నద్వీ రహమతుల్లా గారు, తెలుగు రూపం మొహమ్మద్ అజీజుర్ రెహమాన్ గారు, మరియు ప్రకాశకులు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ట్రస్ట్, సందేశ భవనం, లక్కడ్కోట్, చత్తా బజార్, హైదరాబాద్. మరి ఈ యొక్క గ్రంథం నుంచి మనం ఈ యొక్క విషయాలు తీసుకోవడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మనందరి తరపున కూడా. ఎందుకంటే మనం అమ్మ ఆయిషా రజల్లా గారి జీవితంలోని అనేక విషయాలు, విశ్వాసుల మాత ఆయిషా రజల్లా గారి గురించి, ఆమె పుట్టుక, చదువు, పెండ్లి, తర్వాత ఆమె ముహమ్మద్ అస్లం గారిని పెళ్లి చేసుకోవటం, మరి అక్కడ ఎదగటం, దాని తర్వాత అక్కడ ఆమె మాట్లాడిన అనేక రకాల విషయాలు, ఆమె నేర్చుకున్న పద్ధతులు, గడిపినటువంటి విధానాలు, మరియు తహ్రీమ్, ఇలా తక్కీర్, ఇలా ఈ యొక్క 3 సంఘటనలు, మరియు హిజ్రీ శకంలో మరి దాని తర్వాత ముహమ్మద్ అస్లం గారు చనిపోయినప్పుడు, ఇంతకాలం అయినప్పుడు, ఇన్నాళ్ళు వాడిన రాజు అప్పుడు జరిగిన సంఘటనలు, ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు తదనంతరం ఆమె జీవితం ఎలా ఉంది, మరి సహాబాలు ఖలీఫాలుగా ఉన్నప్పుడు ఆమె యొక్క జీవితం ఎలా ఉంది, అదేవిధంగా సంస్కరణకై ఆమె ఎలా పిలుపుని ఇచ్చారు, సమాజ సేవ ఎలా చేశారు, మరియు ఆమె యొక్క నడవడిక, మరియు దివ్య ఖురాన్ యొక్క జ్ఞానం, హదీసు విద్య, మరి ఆమె హదీసులను ఎలా వర్ణించారు, ఎలా వివరించారు, అంతేకాకుండా వైద్యం, చరిత్ర, సాహిత్యం, ప్రసంగాలు, వీటిని అమ్మ ఆయిషా రజల్లా గారు పరదా పద్ధతిలోనే ఉండి ఎలా పాటించేవారు, అదేవిధంగా శిక్షణ నేర్పించడం, మరియు ధార్మిక తీర్పులు ఇవ్వటం, ఉపదేశాలు ఇవ్వటం, ప్రసంగాలు ఇవ్వటం, మరియు ఇఫ్తా గురించి, మరియు అనేక రకాల విషయాలు, మరి అమ్మ ఆయిషా రజల్లా గారి జీవితంలో జరిగిన అనేక విషయాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను కూడా క్షమించండి. వల్ల అల్లాహ్ మమ్మల్ని సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని, మా తల్లిదండ్రులని, మా బంధుమిత్రుల్ని, మా కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షించడం వల్ల, మా స్నేహితుల్ని కాపాడడం వల్ల, నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్న మీ యొక్క ప్రతి దాసుడికి, మరియు ప్రార్థనలో మా గురించి గుర్తుపెట్టుకున్న అటువంటి మీ యొక్క దాసులందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. వల్ల అల్లా నీ యొక్క మార్గంలో ఎవరైతే ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, సంపద పరంగాను, సంపాదనని, ఎవరైతే సమయాన్ని, మరియు మీరు వారికి ఇచ్చిన స్తోమతని ఏ విధంగానైతే ఏ రంగాల్లో ఏ విధంగా ఖర్చు పెడుతూ నిన్ను స్తుతిస్తూ ఉన్నారో, నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, నిన్ను మహిమపరుస్తూ ఉన్నారో, నీ గురించి ఇతరులకి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని, ధర్మాన్ని, ఖురాన్ని, హదీసులని వ్యాపింపజేస్తూ ఉన్నారో, ఎవరైతే తెలుసుకుంటున్నారో, తెలుసుకోబోతూ ఉన్నారో, నీ మార్గంలో మరణించారో, ఇప్పుడు జీవించి ఉన్నారో, రాబోతున్న మరి నీ యొక్క దాసులు అందరి తరపున కూడా మిమ్మల్ని ఈ యొక్క ప్రార్థనని ప్రార్థిస్తూ ఉన్న వల్ల మా అందరికీ కూడా ఇహలోకంలో, ప్రళయ దినం రోజు, సమాజ జీవితంలో, పరలోకంలో కూడా మా అందరికీ సహాయం చేయండి. వల్ల చెడుల నుంచి, మీరు సృష్టించిన సృష్టిలో అన్ని చెడుల నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి. వల్ల అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.
అల్లాహు అక్బర్. అల్లా మీరు చివరి ప్రవక్తగా ఎన్నుకున్నటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సుస్లం గారి పైన మరియు ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన భార్యలపైన, ఆయన సంతానం మరియు సంతతి వంశం పైన, మరియు మీ యొక్క సహాబా గారి యొక్క సహాబాలపైన, మరియు ఇతర యుగాలలో ఇతర చరిత్రలో మీరు పంపించిన మీ ప్రవక్తలందరిపైన, మీ దైవదూతలపైన, అల్లా అందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఇతరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఉమ్మా ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫా ఫాఫు అన్ని. అల్లా మీరు క్షమించటం, క్షమాపణ కోరేవారిని మీరు ఎక్కువ ఇష్టపడతారు వల్ల అల్లా మీరు క్షమించడం అంటే మీకు మహా ఇష్టం వల్ల అల్లా అర్రహమాన్ రహీం అయినటువంటి వల్ల మా యొక్క పాపాలకి గాను మేము మిమ్మల్ని క్షమాపణ అర్జిస్తూ ఉన్నాం వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల ప్లీజ్ వల్ల మీ యొక్క రెహమత్ తోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని కరుణించండి వల్ల, మమ్మల్ని కాపాడండి వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా. అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏదైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు జరిగాయో, చేస్తున్నారో, చేయబోతూ ఉన్నారో, నీ దాసులు ఎవరైతే మరణించి ఉన్నారో, మిగిలి ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అందరి యొక్క ఆరాధనలు కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్.